నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. 2వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 10వ స్థానంలోను, గురుడు లగ్నంలోను, కుజ శుక్రులు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు మీకు ప్యాకేజీ పెరగడము, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పటికీ సమన్వయ ధోరణిలో సర్దుబాటు ధోరణిలోకి వెళ్తాయి. అయితే దంపతుల మధ్య కొన్ని అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయాన్ని సమన్వయ ధోరణితో, సర్దుబాటు ధోరణితో చాకచక్యంగా మెలిగే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడికి అర్ఘ్యము అంటే రాగి పాత్రలతో అర్ఘ్యం కనుక ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను వక్రీకరించి సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. యాత్రలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క ఆశీర్వాదము మీకు అన్ని వేళలా వచ్చేటట్టుగా కనపడుతోంది. అయితే ధార్మిక పనులు చేయడము అంటే దాన ధర్మాలు చేయడము, క్షేత్ర దర్శనం చేయడము, దీంతో పాటు కొన్ని మంచి పనులు చేయడం వల్ల మీకు విశేషమైన ఆనందంతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్న స్థానానికి, పొజిషన్కి చేరేందుకు ఈ రోజు అనుకూలమైన రోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణుమూర్తి ఆలయంలో తులసి దళాలను కనుక మీరు సమర్పించినట్టయితే సానుకూలంగా మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 8వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రోజంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. రహస్య విషయాలు కొంత మీకు ఇబ్బంది పెట్టడంతో పాటు అది మీరున్న స్థానంలో గతంలో మీరు చేసిన తప్పు కానీ, ఏదైనా చెయ్యకూడని పని కానీ, అప్రయత్నంగా కావచ్చు, ఎవరి ప్రోద్బలం వల్ల కావచ్చు చేసి ఉంటే కనుక అది ఈ సమయంలో బయటపడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ధన వ్యయం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉండబోతోంది. అయితే కొంత విషయంలో జాగ్రత్త అంటే కొంతమంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అయితే మీకు కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కొంత సానుకూలంగాను, మంచి సమన్వయ ధోరణిలోను, అన్యోన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఉల్లాసంగా ఉండబోతున్నారు. అయితే పనులు ఏవైనా మీరు తలబెట్టి ఉంటే అవి లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. కంగారు పడకుండా సామరస్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, పసుపు గణపతిని తయారు చేసుకొని స్వామివారికి కనుక గరికను సమర్పించినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.